హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. తెలుగు క్లాసిక్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే అందులో శంకరాభరణం తప్పకుండా ఉంటుంది. ఆ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి ప్రత్యేకత ఉంది. అలాగే శంకర శాస్త్రి గారి కుమార్తెగా నటించిన రాజ్యలక్ష్మికి కూడా ఆ సినిమా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అదే ఆమె నటించిన తొలి సినిమా. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించింది. అంతేకాదు పలు తమిళ్ ఛానల్స్లో ప్రచారమయ్యే సీరియల్స్లో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తన 40 ఏళ్ల కెరియర్లో మర్చిపోలేని ఓ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రాజ్యలక్ష్మి. అది ఒక మలయాళ సినిమా. నేను కూతురుగా ఒక సీనియర్ నటి తల్లిగా నటించాం. తల్లి గతంలో ఎవరి వలనో మోసపోయింది. తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తుంది తల్లి. ఒకసారి ఆమె కూతురు పార్కులో ఒక కుర్రాడితో కబుర్లు చెబుతూ కనిపిస్తుంది. ఆ కోపంతోనే ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కూతుర్ని ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతుంది. ఆ కూతురు కాలేజీ నుంచి వస్తున్నానని చెప్తుంది. చెంప చెళ్ళుమనిపిస్తుంది తల్లి. అది సీన్. షాట్ రెడీ చెప్పారు. కెమెరా ట్రాలీ రన్ అవుతుంది. యాక్షన్ చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నావని ఆమె అడిగింది. కాలేజీ నుంచి అని నేను చెప్పాను. చెంప చెళ్ళుమనిపించింది. నేను షాక్ అయిపోయాను. నా కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. అంత గట్టిగా కొట్టింది. నన్ను ఎవరూ అంత గట్టిగా కొట్టలేదు. షూటింగ్లో కూడా అలాంటి సీన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఆర్టిస్టులు ముందుగానే మమ్మల్ని అలర్ట్ చేస్తారు. చేతిని ఓవర్లాప్ చేసి కొడతానని చెప్తారు. ఒక్కోసారి దెబ్బ కూడా తగలొచ్చు. దానికి ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ ఆమె మాత్రం ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా లాగి కొట్టింది. ఆ తర్వాత సీన్ కంటిన్యూ అయింది. ఆమె తన డైలాగులు చెప్పింది. షాట్ ఓకే అయింది. సాధారణంగా ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు సారీ చెప్తాం. కానీ ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళి కూర్చుంది. అప్పుడు డైరెక్టర్ అన్నారు, ఏమ్మా మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం అని. మా మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. నా వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు తెలుసు కదా అన్నాను. అదేంటో తేల్చుకో మరి అని ఆయన నవ్వుతూ చెప్పారు. మరుసటి రోజు షూటింగ్కి వచ్చాను. ఆమె సెట్లోనే ఉంది. గుడ్ మార్నింగ్ అక్క అన్నాను. దానికి ఆమె గుడ్ మార్నింగా, నిన్నేమైంది అన్నారు. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. అంతకు ముందు రోజు ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అందుకే ఆమె ప్రవర్తన అలా ఉందని అర్థమైంది. అలా షూటింగ్లో చెంపదెబ్బ తినాల్సి వచ్చిందని వివరించారు రాజ్యలక్ష్మి.